ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 10 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుక ప్రయత్నము చేత మానవుడు పరివర్తన అయ్యేటువంటి శక్తివాణి ఉంది. ఎట్టి ప్రయత్నం చేసినప్పటికీ మృగము యందు పరివర్తన జరిగేటువంటిది లేదు. ఇదే రెండు వేదములు అన్నాడు. ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యములు మృగములను మనిషి ఎందు ఉంటున్నవి అని అన్నాడు. अतः मानव में प्रयत्न के द्वारा परिवर्तित होने की शक्ति है, लेकिन चाहे जितना प्रयत्न करने पर भी जानवरों में परिवर्तन नहीं हो सकता है। ये ही दो अंतर हैं। ऐसे शक्ति और सामर्थ्य मानव में हैं। అప్పుడు నక్కలేచింది, స్వామి మీరు చెప్పినటువంటిది వాస్తవమే. అయితే అలాంటి మార్చుకునేటువంటి శక్తి మానవుని యందు ఉండినప్పటికీ అలాగా మార్చుకోలేనటువంటి మానవుడు ఎలాంటి వాడు? శక్తి ఉండి కూడా నువ్వు మార్చుకోలేనటువంటి మానవుడు అది మృగం కంటే హీనుడేరు అన్నాడు ఈ అధ్యక్షుడు. అప్పుడు అన్ని మృగములు క్లాప్స్ కొట్టాయి. फिर सियार उठ खड़ा हुआ और बोला, स्वामी आपने जो कहा वह सच ही है। ऐसे परिवर्तन करने की शक्ति के होते हुए भी जो परिवर्तन नहीं कर सकता है वह कैसा मानव है? तब अध्यक्ष ने कहा, ऐसी शक्ति के होते हुए भी जो स्वयं को परिवर्तित नहीं करता है वह जानवरों से भी गया गुजरा है। यह सुनते ही सभी जानवरों ने तालियां बजाईं। అనగా మానవుని యందు ఈ వివేక శక్తి ఉండినప్పటికీ వినియోగించుకోకుండా సన్మార్గంలో ప్రవేశించకుండా ఉండేటువంటి మానవుడు మృగం కంటే హీనుడు అని చెప్పి నిర్ణయించాడు ఈ మహర్షి. ఎన్ని చదువులు చదివి ఏమి ఫలం? తన నొసట రాత తప్పించ ఎవరి తరం? ఎడ్డ బుద్ధులు తన తలచి ఎరనేని ఎడ్డబారులు బుద్ధులు బెండుబారు అన్నాడు. కనుక మానవులు చదువు సత్యం లోపల మహా గొప్పవారిగా ఉంటున్నారు. కానీ ఈ చదువుల వల్ల కలిగినటువంటి ఫలితం ఏమిటి? महर्षि ने अपना निर्णय दिया कि अपनी विवेक बुद्धि का सदुपयोग न करते हुए जो सन्मार्ग में प्रवेश नहीं करता है वह मानव जानवरों से भी गया गुजरा है। कितनी ही विद्याएं पाकर है क्या लाभ? लिखे नसीब को बदल सकता कौन? विचार बुरे जब करे प्रवेश मन, पथरा जाती यह बुद्धि सबकी तब। కేవలం ఈ పొట్ట ముట్టి కోసమే కదా, ఆ పొట్టను మనం కూడా నింపుకుంటున్నాం కదా. ఆ పొట్ట నింపుకునే కోసమే మానవుడు ఇన్ని విధమైనటువంటి శ్రమలు పడుతున్నాడు. ఏ శ్రమలు పడకుండా మనం పొట్ట నింపుకుంటున్నాం. వారికంటే మనమే బెస్ట్ అన్నారు. सियार ने तब कहा, पढ़ाई के संदर्भ में मानव महान ही है, लेकिन इस शिक्षा का प्रयोजन क्या है? यह सब केवल रोजी रोटी के लिए ही है ना।
पेट तो हम भी भर रहे हैं। पेट भरने के लिए ही मानव इतने सारे कष्ट उठा रहा है, लेकिन हम बिना किसी विशेष श्रम के पेट भर रहे हैं, इसलिए उसकी तुलना में हम ही बेस्ट हैं। ఈ నక్క యొక్క స్వాతంత్రం మధ్య మితిమీరిపోతుండేటువంటి సమయం లోపల ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి మహర్షులు దాన్ని చల్లార్చి రెండవ యొక్క భేదం కూడా చెబుతూ వచ్చాడు. మానవులకు మాయను సాధించగలడు మానవుడు, ఆత్మను చూడగలడు మానవుడు, ఇంకా నిర్వాణం అనేటువంటి ఆనందాన్ని చేరగలడు. అనగా మానవులకు మాయను జయించేటువంటి యొక్క అధికారం ఉంటున్నది. ప్రయత్నం చేస్తే ఆత్మను సందర్శించుకోగలడు. సాధనా సంపత్తి వల్ల నిర్వాణం అనేటువంటి ఆత్మను చేరగలడు. ఈ మూడు కూడాను మీ మృగములు యందు లేవు అన్నాడు. सियार के बड़बोलेपन को ठंडा करते हुए ऋषि ने कहा, मानव माया पर विजय पा सकता है, वह आत्मा का दर्शन कर सकता है, वह निर्वाण की आनंद स्थिति तक पहुंच सकता है। अर्थात मानव को माया पर विजय पाने का अधिकार है। प्रयत्न करके वह आत्मा का उद्धार कर सकता है। साधना संपत्ति के आधार पर निर्वाण को प्राप्त कर सकता है। ये तीनों गुण तुम में नहीं हैं। కనుకనే ఆ యొక్క మహర్షి చెప్పాడు, నాయన ఈ ఆంగ్ల భాష లోపల MAN మ్యాన్ అని చెప్తున్నారు, తెలుగులో మానవ అని చెప్తూ వచ్చారు. మాయ అనేటువంటి అజ్ఞానమును దూరం చేసుకొని ఆత్మతత్వమును దర్శించి విజ్ఞానం అనేటువంటి యొక్క ఆనందంలో లీనమవుతాడు మానవుడు. అదే యొక్క అర్థమును MAN దీనిలో కూడా ఉంటుండాలి అని చెప్పాడు. ఎం అనగా మాయ, రిమూవ్ ఆఫ్ మాయా, బై మాయ మై రిమూవ్ ఆఫ్ మాయా, ఈ రిమూవ్ మాయ అనగా ఏమిటి? ఎం ఉండేటువంటి దానికి మాయా రిమూవ్, ఇంకా ఏ ఉండేటువంటి దానికి ఆత్మసి, ఇంకా ఎన్ నిర్వాణం అటైన్. ఈ నిర్వాణం అటైన్ అంటే ఆనందంలో లీనమక. आगे महर्षि ने कहा, वत्स, अंग्रेजी भाषा में मैन कहते हैं, वही तेलुगु में मानवा कहते हैं। माया के अज्ञान को दूर कर आत्म तत्व का दर्शन कर विज्ञान के आनंद में मानव विलीन होता है। यही अर्थ इस मैन में भी है। एम का अर्थ रिमूवल ऑफ माया, ए का अर्थ आत्मा और एन का अर्थ निर्वाणा अटेन, अर्थात निर्वाण के आनंद में विलीन होना। అనగా అజ్ఞానమును దూరం చేసుకొని ఆత్మను దర్శించి ఆనందమును లీనమయ్యేటువంటి వాడే నిజమైన మానవుడు అని ఇప్పుడు తల ఉంచుకున్నాయి. పాపం, ఇవి మా చేత కానటువంటి పనిని ఒప్పుకున్నాయి. అయితే అందరి మానవులు కూడా ఈ పని చేయగలుగుతున్నారా? కనుక ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేయనటువంటి మానవుడు మా యొక్క ఫ్రెండేను అని చెప్పి మృగములంతా అంగీకరించాడు. अर्थात अज्ञान को दूर कर आत्मा का दर्शन कर आनंद में विलीन होने वाला ही सच्चा मानव है। ये बातें सुनते ही सभी जानवरों ने सिर झुका लिया। सभी ने स्वीकार किया कि यह हमारे लिए साध्य नहीं है। परंतु क्या सभी मानव यह सब कुछ कर पा रहे हैं? सभी जानवरों ने स्वीकार किया कि ऐसे प्रयत्न नहीं करने वाला मानव उनका फ्रेंड ही है। కనుక మానవులకు మృగములకు ఎక్కువ వ్యత్యాసం లేదు. మానవుని యొక్క విజ్ఞాన సుజ్ఞానం ఉండింది కూడాను వారు సరైనటువంటి రీతిలో దీనిని అనుభవించడం లేదు. అందుకోసమనే ఈ మహర్షి కూడాను తాను అరణ్యానికి వచ్చినటువంటి కారణాన్ని కూడాను నిరూపించాడు. अतः मानव और जानवर में अंतर अत्यधिक नहीं है। मानव में विज्ञान, प्रज्ञान और सुज्ञान के होते हुए भी वह उनका सदुपयोग नहीं कर रहा है। अतः महर्षि ने
अपने जंगल आने के कारण को निरूपित किया। కానీ మానవుడు తనని హింసించినటువంటి వాడిపైన కూడా హింసకు ప్రయత్నం చేస్తాడు, నిష్కారణమైనటువంటి నిందను మోపుతాడు, నిరపరాధులను హింసిస్తాడు, కారణం లేని కార్యంలో పాల్గొంటాడు. కనుకని ఆ మానవుల నుండి నేను దూరమై ఈ సాత్వికమైన గుణం కలిగి మృగముల మధ్యనైనా కూడా నేను సుఖంగా జీవించగలనని ఋషులంతా అరణ్యానికి వస్తున్నారు. मानव अपने को हानि न पहुंचाने वाले को भी हानि पहुंचाने का प्रयत्न करता है, अनावश्यक ढंग से निंदा के आरोपण करता है, निर्दोष लोगों को हानि पहुंचाता है, अनावश्यक कार्यों में भाग लेता है। अतः ऐसे मनुष्यों से दूर रहते हुए इन सात्विक गुण वाले जानवरों के बीच में सुखी जीवन बिताने के विचार से सब ऋषि जंगल में पहुंच रहे हैं। మానవుడు కేవలం స్వార్థరూపుడైపోతున్నాడు. ఏది చేసినా, ఏది చూసినా, ఏది చెప్పినా తన స్వార్థం అంతే మాత్రం మునుగుతున్నాడు. మృగములకు ఏమాత్రము స్వార్థం లేదు. నా బిడ్డలను, నా మునిమనులను వీళ్ళందరినీ అమెరికాకు, జపాన్కు, జర్మనీకి, ఇటలీకి పంపించాలని చెప్పని ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం లేదు. అవి मानव निरास्वार्थी होता जा रहा है। जो कुछ करता, देखता और कहता है केवल अपने स्वार्थ के लिए ही करता है, परंतु जानवरों में कोई स्वार्थ नहीं है। ये जानवर अपने बच्चों और परपोतों तक को अमेरिका, जापान, जर्मनी, इटली, फ्रांस जैसे देशों में भेजने के लिए बैंक में डिपॉजिट नहीं कर रहे हैं। పరులను మోసగించి, పరులను హింసించి, పరులను బాధించి తమ పొట్టలు కొట్టుకోవటం లేదు ఈ మృగములు. కనుక మానవుడు కూడా ఒక అధిపతితో సమానమేను అని నిర్ణయం చేస్తున్నాయి. అదే విధంగానే ఇక్కడ కృష్ణుడు కూడా అర్జునుని, నాయన నీవు భయపడటానికి మృగము కాదు. ఇక్కడ రెండు మృగముల యొక్క తత్వాన్ని అర్జునుడికి బోధించాడు. భయపడేటువంటి గొర్రె కాదు నీవు, భయపెట్టేటువంటి పులి కాదు నీవు. కనుక నీవు పులి కాదు, గొర్రె కాదు, నీవు మానవుడు. ये जानवर दूसरों को धोखा देकर, हानि पहुंचाकर और कष्ट देकर अपने पेट नहीं भर रहे हैं। अतः यहाँ श्री कृष्ण ने अर्जुन से कहा, वत्स, तुम डराने के लिए जानवर नहीं हो। श्री कृष्ण ने अर्जुन को दो जानवरों के तत्वों का उपदेश देते हुए कहा, तुम डरने वाली भेड़ नहीं हो, तुम डराने वाले बाघ नहीं हो, इसलिए तुम न बाघ हो न ही भेड़ हो, तुम मानव हो। మానవుడు ఈ యొక్క మృగతత్వం ఏర్పడిపోవటం వల్లే, శేషించి ఉండటం వల్లే మానవుడు ఈ విధమైన ప్రవర్తనకు గురి అవుతున్నాడు. కనుక నీవు అభయుడవు కమ్ము, భయుడవు కమ్ము కాకూడదు అన్నాడు. అప్పుడే అర్జునుడు కరిష్యే వచనం తవా, స్వామి మీ ఆజ్ఞ చిత్తా వహిస్తానన్నాడు. मानवों में जानवरों के ये तत्व घर कर जाने के कारण और शेष रह जाने के कारण वह ऐसे व्यवहार का आदी हो रहा है। अतः तुम अभय हो, भयभीत न हो। तभी अर्जुन ने करिष्ये वचनम तव कहा, अर्थात स्वामी आपकी आज्ञा का पालन करूंगा। ఈనాడు మానవుని యందు అనంత శక్తి ఇమిడి ఉంటున్నది. ఇంత శక్తి ఉండినప్పటికీ తన యందు శక్తి ఉంటున్నట్టుగా తాను విశ్వసించడం లేదు. కారణం ఏమిటి? తాను ఒక దివ్యత్వం కంటే వేరేటువంటి వాడు అనేటువంటి ఒక బలహీనతే దీనికి మూల కారణం. కనుక దివ్యత్వం అనేటువంటి దాన్ని తాను ఆవరించినటువంటి వాడు అనేటువంటి ఒక సత్యాన్ని తాను గుర్తించాలి. ఇలాంటి దివ్యత్వమే సర్వత్రా ఉంటున్నది. आज मानव में अनंत शक्ति विद्यमान है। इतनी शक्ति के होते हुए भी अपनी शक्ति पर वह विश्वास नहीं कर पा रहा है। कारण क्या है? स्वयं को दिव्यता से भिन्न मानने की दुर्बलता ही इसका मूल कारण है। उसे इस सत्य से अवगत होना चाहिए कि वह दिव्यता से आवृत है। ऐसी दिव्यता ही सर्वत्र है।
కనుక సర్వత్రా మిగిలినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని విశ్వసించినటువంటి వానికి ఏమాత్రమూ కూడా భయం ఉండదు. మనము క్షణములకు అడుగడుగులకు మనం భయపడిపోతున్నాం. పరీక్షలు వచ్చినాయంటే భయం, ఏరోప్లేన్ అటు ఇటు కొంచెం కదిలిందంటే భయం, ఏదైనా ఒక రిక్షాలో పోతుందంటే ఎదురుగా ఒక లారీ వస్తుందంటే భయం, తెల్లవారి లేచినది మొదలు రాత్రి కడులు మూసి నిద్రించేంత వరకు భయమే. నిద్రించే ముందుగా మనం దొంగలు వచ్చి ఏం చేస్తారో అనే భయం. కనుక మనం భయం లోపలనే జీవితాన్ని కాలం గడుపుతున్నాం. सर्वतः पाणिपादं तत्सर्वतोक्षि शिरोमुखं सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति। सर्वत्र व्याप्त एक ही दिव्यता के सत्य से अवगत होने वाले को कभी भय नहीं होता है। हम हर पल हर कदम पर डरते जा रहे हैं। परीक्षाओं के आने पर डर, एयरप्लेन के ज़रा सा हिलने डुलने से डर, रिक्शे में जाते समय सामने से किसी लॉरी के आने पर डर, सुबह जागने से लेकर रात को सोने तक डर, सोने से पहले चोरों के आने और कुछ करने का डर। इस तरह हम डर में ही जीवन बिता रहे हैं। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, श्री राम राम राम। कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता माता पिता बंधु सखा सब ही राम नाम, माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम, भक्त जनर जीवन धन एक राम नाम।
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। श्री सत्य साई प्रेम वाणी का ये प्रशांति निलयम से प्रसारण है। आप सुन रहे हैं हमारा संगीतमय कार्यक्रम गान सरिता। आज प्रस्तुत इस गीत में ईश्वर के प्रति प्रेम और मित्रों के प्रति स्नेह की भावना का वर्णन बड़े ही भावपूर्ण ढंग से किया गया है। आइए सुनते हैं ये गीत, जिसके बोल हैं, भगवान एक रिश्ता है, एक बंधन। एक रिश्ता है, एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। भूला चंदा नहीं और तारे नहीं, तुम कैसे भूलोगे रोशनी का ख्वाब। रिश्ता है एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। वो बचपन का खेल, वो साथ हमारा, आपस में झगड़ना, रूठों को मनाना। दोस्ती में दोस्त, दोस्त का खुदा होता है। वह उसे तब मालूम होता है जब एक दूसरे से जुदा होता है। फूल की हर कली खुशबू दे आपको, सूरज की हर किरण रोशनी दे आपको। हम तो कुछ भी देने के काबिल नहीं, पर देने वाला हर खुशी दे आपको। गंगा गोद से निकल कर भूलता नहीं, ये दोस्ती का दामन से छूटता नहीं। तेरे साथ कभी छूट ना सके, सारे आधे कभी मिट ना सके। और होना नहीं हमें जुदा, एक रिश्ता है एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे। भूला चंदा नहीं और तारे नहीं, तुम कैसे भूलोगे रोशनी का ख्वाब। एक रिश्ता है एक बंधन, ना हम भूलेंगे ना छोड़ेंगे।
साई राम। अभी आप सुन रहे थे एक सुमधुर गीत जो प्रेम के बंधनों को बताता है। वास्तव में संसार में समस्त रिश्ते और बंधन तो केवल अस्थायी हैं। केवल ईश्वर से ही हमारा रिश्ता स्थायी है। ये एक ऐसा बंधन है जो कभी टूट नहीं सकता। अब कार्यक्रम के इस भाग से आपसे विदा लेते हैं। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।